వీళ్ళు అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే వీళ్ళు ఇక్కడ రాసింది ఆంధ్రజ్యోతి సంరక్షించడంలో అధికారుల వైఫల్యం ఇది కోర్టుకి చెప్పారు, కోర్టు ఇలా భావించింది అన్నట్టుగా వీళ్ళు రాశారు. అంటే ఇక్కడ మంత్రిని సేఫ్ చేస్తున్నారా, ఇది కూడా అధికారుల మీద తోసేస్తున్నారా? సహజంగా వాళ్ళకు ఉన్న బుద్ధి అది వదిలేసేయడమే. కాకపోతే ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు వెళ్ళి హాస్టల్లో భోజనం చేశాడు అనుకోండి, ఆ ఒక్క రోజన్నా కడుపు నిండా భోజనం దొరుకుతుంది పిల్లలకి. నేను వస్తున్నానని చెప్తే ఒక నెల రోజుల్లో వారంలో ఒక రోజు ఎమ్మెల్యే, ఒక రోజు ఎంపీ, ఒక రోజు ఎమ్మెల్సీ, ఒక రోజు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారి, జిల్లా అధికారి వెళ్ళి వాళ్ళతో మేము భోజనానికి వస్తున్నాం అన్నారు అనుకోండి, ఆ రోజునన్నా పంచభక్ష పరమాణాలు కాకపోయినా మంచి భోజనం పెడతారు. అది ఫీల్ ఉండాల. ఇప్పుడు నా వలన మంచి భోజనం వాళ్ళకి లభించాలి అనే ఫీలింగ్ వీళ్ళకు ఉండాల. బాబు గారు చెప్తుంటారు, ఇప్పుడు మొన్న మధ్యన వెళ్ళారు, ఆయన మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు, వెళ్ళి భోజనం చేశారు. చేసినప్పుడు అదేది పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు ఆ రోజునైతే మంచి భోజనమే పెడతారు కదా గ్యారంటీగా. అది గమనించాకనన్నా సరే మనం ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. బాబు గారు చెప్పారు అది చేయమని, ఒక వారం చేస్తారు, బాబు గారికి రిపోర్ట్ పంపిస్తారు, కొత్త ఒక వింత పాత ఒక రోత, మళ్ళీ కొత్త టాపిక్ వస్తే పాతది మర్చిపోతారు అంతే. అదే కదా. అంటే ఒకప్పుడు మంత్రులు కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు సార్. మేము ఫీల్డ్ లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉండేవారు సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా, ఆయన రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. ఏదైనా చిన్నది ఉందన్నా సరే ఎక్కడున్న రాష్ట్రంలో ఇమీడియట్ గా వచ్చి యాక్షన్ తీసుకునేవారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కొద్దీ మంత్రులు వెళ్ళి యాక్షన్ తీసుకోవడం, కనీసం ఇలా ఇక్కడ ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే వాళ్ళ మీద సస్పెండ్